హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఏ టు జెడ్ గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఏంటి టమాటాలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మన వీడియోలో టమాటా పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకోబోతున్నాం. ఈ పచ్చడి మా అమ్మగారు పెడుతున్నారు. ఎలా పెట్టాలో చూసి నేర్చుకోండి. హలో వ్యూవర్స్, మన టమాటా పచ్చడి పెట్టడానికి అయితే మనం రెడీ అయిపోయాం. ఇప్పుడు ఎన్ని కేజీలు టమాటాలు? 3 కేజీలా? 3 కేజీలు దీంట్లో ఏమేమి వేయాలా? మెంతిపిండి ఎంత వేయాలా? 3 కేజీలకి మెంతిపిండి 3 కేజీల టమాటాలకి మెంతిపిండి 100 గ్రాములు. ఇంకా ఆవాలు ఎన్ని? ఆవాలు మెంతిపిండి 100 గ్రాములు 3 కేజీలకి. ఇంకేమి వేస్తారు? ఎల్లిపాయలు ఎంత? ఎల్లిపాయలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాముల. జీలకర్ర కూడా 100 గ్రాములు. నేను నాకు వంట చేయడం వచ్చేసింది. పావు కేజీ చింతపండు. పావు కేజీ వేసుకొచ్చి తినేవాళ్ళు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే పావు కేజీ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు ఉంటే ఓకే. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇప్పుడు దీంట్లోకి మనం కొట్లో కారం వేస్తామా లేకపోతే మన ఊర్లో నుంచి తెప్పించింది? ఇప్పుడు దీంట్లోకి అయితే మేము కారం యూజ్ చేసేది మా ఊరు నుంచి పంపిస్తారు. ఎక్కడ? పల్నాడు కారం యూజ్ చేయబోతున్నాను దీంట్లో పసరాలు తినే వాళ్ళకి. అది నేనైతే ఈ పసర కోసం అన్నం తిన్నాను. నేను దీంట్లో 3 గిద్దల కారం 3 గిద్దలు ఉప్పు. 3 గిద్దల కారం 3 గిద్దలు ఉప్పు. గిద్దకి చిన్న గిద్దలా సరిపోద్దా? అంటే 3 గిద్దలు కారం 3 గిద్దలు ఉప్పు. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ. మేము మీడియంగా తింటాం. ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. జనరల్ నాకు తెలిసిన చెబుతున్నాను. మనకి మేమైతే మీడియంగా తింటాము. అటు కొంచెం పిడిగిరాల సైడ్ ఆ సైడ్ వాళ్ళు అయితే మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు. అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే కొద్దిగా ఒక అరగద్ద అంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినాలంటే ఒక అరగద్ద తక్కువ వేసుకోండి. ఇది 2 నెలలు అట్లా ఉండేదానికి, 3 నెలలు ఉండేదానికి, 4 నెలలు ఉండేదానికి అయితే ఇట్లా. సంవత్సరం ఉండేదానికి అయితే పచ్చి బాగా గ్రైండర్కి వేసుకునేది కారం అని పెట్టుకుని అది ఉడకబెట్టకుండా అది సంవత్సరం ఉండేది. సంవత్సరం ఉండేది గ్రైండర్కి వేసుకుంటారా? మనము ఉడకబెట్టడమేనా? అంటే అది ఉడకబెట్టుకుని నైట్ పచ్చిగా వేసుకుని సంవత్సరం ఉంటుంది. ఉడకబెట్టేస్తే 2 నెలలు 3 నెలలు 4 నెలలు దాకా ఉంటుంది. అదైతే సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. ఎండబెట్టి కూడా వేసుకుంటారు మొక్కలు కొంతమంది. మాకు మా అమ్మ చేసేది పచ్చి ఎండబెట్టదు ఎప్పుడు. అయితే గైస్, ఫస్ట్ మన వాళ్ళు ఏం చేశారంటే టమాటా పచ్చడి పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళారు పని మీద. పని మీద బయటికి వెళ్ళి టమాటాలు రేటు తక్కువ అని చెప్పి ఎంత టమాటాలు కేజీ? కేజీ 10 రూపాయలు, 50 రూపాయలు మొత్తం 4 కేజీలు. 4 కేజీలు 50 రూపాయలు అయితే కేజీ 10 అంటే 4 కేజీ 40 అంటే 12 రూపాయలు. 12 రూపాయలు సరే 10 లెక్క వేసుకోండి. కొద్దిగా పచ్చడి కాబట్టి ఫ్రెష్ కాయలు తీసుకొచ్చారు టమాటాలు. వీళ్ళు ఏం చేసినా బయటికి వెళ్ళినప్పుడు రేటు తక్కువ కొని అని చెప్పి 4 కేజీలు తీసుకొచ్చారు. 3 కేజీలు పచ్చడి పెడుతున్నారు. అంటే కట్టు మనకు అర్థం కదా భాషలో. మీకు ఎవరికైనా చూసే వాళ్ళకి అర్థమైతే మీరు అర్థం చేసుకోండి. ఇత్తడు అంటారు. కేజీన్నర అయితేనేమో ఈసుడు, 3 కేజీలు అయితే ఇత్తడు అంటారు, కట్టు అంటారు. అయితే ఈ 3 కేజీలు పచ్చళ్ళు పెడుతున్నాం. 1 కేజీ ఇంట్లో వాడుకుందాం అని చెప్పి తీసాము పచ్చడికి. ఇప్పుడు ఈ పచ్చడి చేసే విధానం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన టమాటా కటింగ్ అయితే అయిపోయింది. పొయ్యి మీద కళాయి అయితే రెడీగా పెట్టుకున్నాం. ఫ్రీడమ్ ఆయిల్ అయితే రెడీగా ఉంది. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. శ్రీకాంత్ కూడా వచ్చేసాడు టమాటాలు తినడానికి. చూడమ్మా, ఇది చూడు. ఓకేనా? ఓకే గాయస్, మనకు ఆయిల్ వచ్చేసి కాగింది. నేను దూరం ఉంటా.
చిన్నగా చిన్న పడుతున్నామా అమ్మో నువ్వు పచ్చడి చేసింది లేదు కమ్మా నెత్తి ఇసిరిసిరే హాయ్ అండి. అట్లే మూత పెట్టి దండం పెట్టుకోవాలా దండం ఏంటిది కళాయి సరిపోలేదు సరిపోదు అదంటే ఇదంతా ఇది ఇప్పుడు మనకు ఆవు పిండి ఎందుకు వేస్తారు పచ్చళ్ళలో బాగుంటుందని చరిత్రం ఏం తెలియదు చేస్తుంది బాగా అంతే. మనకి టమాటాలు అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది మగ్గలే పులుసు వచ్చింది, మగ్గలేదు పులుసు వచ్చింది, నీరంతా బయటకు వచ్చింది. అందుకే చింతపండు వేస్తాను. చింతపండు వేస్తున్నావా? పావు కేజీలో సగం. సరే ఉడికిద్ది బాగా దీంట్లో, అది మెత్తగా రావాలి కదా, ఉడికిపోవాలిగా. ఇప్పుడు పసుపు వేస్తున్నావా? ఓకే, పెద్ద చెంచా అయితే చాలు, పెద్ద స్పూన్ అయితే. టమాటాలు మగిన ముందు ఆల్రెడీ మధ్యలో ఎల్లిపాయలు వేసిన, ఎందుకు అయ్యి పులుసులో ఉడికితేనా? తాలింపులు వేసుకోవచ్చుగా. తాలింపులో వేసే కంటే దీంట్లో పులుసులో బాగుంటాయి, ఇంకా పుల్లగా టేస్ట్గా ఉంటాయి తాలింపులో కంటే. దాంట్లో కూడా వేయాలి, తాలింపులో కూడా ఉండయి కొద్దిగా. నూనెలో మగ్గిన టేస్ట్ వేరు, పులుసులో టేస్ట్ వేరు. వేయంగా ఇవి కూడా నూనెలో నూనె వేస్తావా? ఉప్పు ఎంత ఉప్పు వేస్తున్నావా? 2 గ్లాసులు ఉప్పు, 3 కేజీలు టమాటాలు, 2 గ్లాసులు ఉప్పు, అంటే 2 గిద్దలు 3 గిద్దలు, ఇది 3 గిద్దలు ఉప్పు. ఓకే, 3 గిద్దలు కారం, అంటే కట్టు ఎత్తడికి 3 గిద్దలు కారం, 3 గిద్దలు ఉప్పు. ఎత్తడికి 3 గిద్దల కారం, 3 గిద్దలు ఉప్పు. 3 గిద్దలు ఉప్పు. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, చూడండి 4 గిద్దలు అయినా. ఇంకా కారం కూడా వేస్తున్నా. పచ్చడి కలర్ మారింది కామా, రెడీ అయినట్టేనా? దగ్గరకు వస్తుందా? ఇప్పుడు ఎందుకమ్మా కళాయి? కొద్దిగా తాలింపు వేయటానికి, దాంట్లో ఉంది కానీ ఇది తాలింపు వేసి ఇది పోపు కలిపి దాంట్లో వేయటానికి. ఎన్ని స్పూన్లు వేసినావు? కొద్దిగా. సో వ్యూవర్స్, మీకు చెప్పేది ఏంటంటే, మేము టమాటా పచ్చడిని 3 పద్ధతుల్లో వండవచ్చు. ఒకటి ఏంటంటే గ్రైండర్లో వేసి పచ్చిగా, రెండోది ఏంటంటే ఆయిల్ వేయకుండా మగ్గ పెడతారు ఓన్లీ టమాటాలు వేసి. కానీ మేము అలా ఉండట్లా, రిఫైండ్ ఆయిల్ వాడుకుంటున్నాం కాబట్టి ఆయిల్తో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి మేము ఆయిల్ కొంచెం ముందు వేసుకొని కొద్ది టేస్ట్ మారుద్ది. మనం ఆయిల్ వేసుకొని మగ్గ పెట్టుకున్న వాటికి, ఆయిల్ వేయకుండా మగ్గ పెట్టుకునే వాటికి, పచ్చిగా గ్రైండింగ్ చేసుకునే దానికి, అదేమో మనకు స్టోరేజ్ ఉండటానికి పచ్చి టమాటాలు గ్రైండర్ వేసి చేసుకునేది మన స్టోరేజ్ ఉంటుంది, 1 year దాకా ఉంటుంది. మనకి కళాయిలు వేసి మగ్గ పెట్టుకునేది 4 నెలలు. నూనెలో మగ్గింది ఏంటంటే మనం బాగా తినే వాళ్ళు అయితే పెట్టుకోవాలి నూనెలో మగ్గేది, లేకపోతే నూనె వేయకుండా మగ్గ పెట్టుకుంటే టేస్ట్ మీకు కావాల్సినప్పుడు పక్కన పెట్టుకున్నాను అనుకో, కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవటమే. ఎల్లిపాయలు, ఎండుమిరగాయలు వేసిన దాంట్లో తాలింపు గింజలు. ఓకే, ఎవరు నేర్పించినారు ఇవన్నీ? నిమ్మకు వచ్చా బాగా? నేను ఒకరోజు మళ్ళీ మునక్కాయలు పెడతా. మునక్కాయ పచ్చడా? బాగుంటుంది అది, అది సంవత్సరం ఉంటుంది. అదే కరివేపాకు వేసావా?
మగ్గిపోయినాయా? ఇంకే చేసుకోవటం ఏంటో. ఇదిగో మెంతిపిండి. మెంతిపిండి వేస్తున్నావా? ఇదిగో మేము ఆవు పిండి జీలకర్ర 2 కలిపి. ఆవు పిండి జీలకర్ర కలిపి మిక్సీ చేసుకున్నారు. అయిపోయింది. కలిపుకోవటమే. కలిపుకొని దింపేసుకోవటమే లేదా? అయిపోయింది. అయిపోయినట్టే. ఓకే వ్యూవర్స్, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గట్టిగా అయిద్దా? గట్టిగా చల్లారా గట్టిగా అయిపోయింది. ఓకే, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఈ కొంచెం కిందకి దించేసేసరికి ఒక ప్లేట్లో అన్నం వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను మళ్ళీ. సో గైస్, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తిని చూస్తున్నాను. తిని చూసి ఎలాగుందో చెప్తా మీకు. టమాటా పచ్చడి కానీ ఏదైనా పచ్చడి ఎప్పుడైనా ఎక్కువ తినకూడదని అంటారు, కానీ ఈ చలికాలం వర్షాకాలంలో ఇలా ఎర్రగా కలుపుకొని తినాలి. అప్పుడే మన ఒంటికి వంట పట్టుద్ది. ఆ పచ్చడిలోని టేస్ట్ అనేది కూడా అర్థమైంది. సూపర్. పచ్చడి మాత్రం ఎదిరింది గాయస్. ఈ వీడియో చూసి ఇంకా దీంట్లో 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీలు ఉన్నాయి ఈ పచ్చడి చేసుకునే దాంట్లో. కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి. ఏమంటే మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటాము, పండుమిర్చి పచ్చడి చేసుకుంటాము, కొన్నిసార్లు పండుగారం అని కూడా అంటారు. వీడియో తీసి పెడదాం కంపల్సరీగా. ఇంకా మా అమ్మ అన్నట్టు మునక్కాయ పచ్చడి కూడా పెడతాను, ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చు. మీకు గనక ఫుడ్ వీడియోస్ కావాలంటే, కుకింగ్ వీడియోస్ కామెంట్లు మెన్షన్ చేయండి. సపరేట్గా మా అమ్మ చేత ఆ వీడియోస్ చేపిస్తాను. పచ్చడి అయితే టేస్ట్ సూపర్. ఈ టమాటాలో కూడా వేరే వెరైటీస్ ఉన్నాయి కదా, అవి కూడా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. కారం కారంగా పుల్ల పుల్లంగా ఇది జీలకర్ర ఆవాల పేస్ట్ అది రుచిగా భలే ఉంది. దానికి చెప్పండి తెలియట్లేదు కానీ మా పాతకాలం వంట, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వంట ఇది.